వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. మోదీ ప్రజల సంక్షేమం కోసం ఎలా ఆలోచిస్తారో పద్ధతి పాటించకుండా కూడా అంతే శిక్షిస్తారు. ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్యార్థి విజయం శూన్యంతో సమానం. నీకు ఎంత చదువైనా రానివ్వండి, నువ్వెన్నైనా ఆస్తులు సంపాదించనివ్వండి, నీకు క్రమశిక్షణ అనేది లేకపోతే ఆ మనిషికి విలువ ఉండదు. కాబట్టి పౌరులకు కావలసిన హక్కులు, వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయడంతో పాటు క్రమశిక్షణలో పెట్టడం కూడా నాయకుడి లక్షణం. అందుకే కరోనా టైంలో ఉచిత టీకాలు ఇచ్చారు, ఇప్పటికీ ఉచిత రేషన్ ఇస్తున్నారు. ఉచిత రేషన్ ఎంతవరకు అందుతున్నాయో లేదో అని ఈ రైస్ విషయంలో జరుగుతున్న వాటికి చెక్ పెట్టడానికి 29 రూపాయలకే బియ్యం అందిస్తున్నారు. ఇలాంటి పథకాలు, ఉచిత వైద్యం, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దాంతో పాటు ప్రభుత్వం ఏదైనా విషయం చెప్పింది అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే, పాటించకుంటే శిక్ష కూడా అలానే ఉంటుంది అనే విషయాన్ని ప్రూవ్ చేసి 600 కోట్ల రూపాయల ఫైన్ని వసూలు చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును. కానీ ఇలాంటి వాటి విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది విశ్లేషకులు అభినందిస్తున్నారు. మనందరికీ తెలుసు, మన పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయాలి పర్మనెంట్గా అనే విషయాన్ని ఎప్పుడో ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ అలా అనుసంధానం చేయకుండా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఫైన్ వేస్తామని కూడా చెప్పింది. అయితే ఇప్పటికీ కూడా 11.48 కోట్ల మంది జనవరి 2024 జనవరి 29 నాటికి 11.48 కోట్ల మంది ఇంకా పాన్ కార్డ్కి ఆధార్ని అనుసంధానం చేయలేదట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా 1000 రూపాయల చొప్పున పెనాల్టీ వేస్తే జూలై 1 నుంచి జనవరి 2024 వరకు 600 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేశారట. దీనికి సంబంధించి లోక్సభలో టీఎంసీ మంత్రి మల్రామ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారట. నిర్ణీత గడువులోపు ఆధార్కు పాన్ని లింకప్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దానివల్ల ఏంటంటే మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి. అటు ఆదాయపరంగా కానీ, ఇక్కడ మన సమాచార విషయంలో గోప్యత కానీ, వీటిని ఎవ్వరూ మిస్యూజ్ చేయకుండా ఉండగలుగుతారు. ఒక ప్రణాళికాబద్ధంగా భారత్ని ఒక విజన్లో తీసుకెళ్లాలి అన్నప్పుడు కొన్ని కఠినతర నిర్ణయాలు తప్పవు. అలాంటి నిర్ణయాలను అమలు చేయనప్పుడు బాధ్యత అనేది ప్రజల్లో రావాలి అనంటే తప్పు చేసినప్పుడు క్షమాభిక్ష పెట్టడం కంటే కూడా ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తే వచ్చే పశ్చాత్తాపం వేరుగా ఉంటుంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే వెంటనే క్షమాభిక్ష పెట్టేస్తే అసలు వాడు చేసింది తప్పు అనిపించదు. కానీ కొంతకాలం శిక్ష అనుభవిస్తే వాళ్ళలో పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ పశ్చాత్తాపం నుంచి వచ్చే రియలైజేషన్ గొప్పగా ఉంటుంది. ఈరోజు ఆధార్కి పాన్ని అనుసంధానం చేయమంటే దాంతో ఏదో కొంపలు మునిగిపోతాయి, లేకపోతే వీళ్ళ ఆస్తుల చిట్టాలు, లేకపోతే వీళ్ళు దండాగా దాచిపెట్టుకున్న డబ్బులు, లేకపోతే వీళ్ళ ఇల్లీగల్ కార్యక్రమాలు బయటపడతాయని దాచిపెట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేస్తాడు మోదీ. 600 కోట్లను అలానే ముక్కు పిండి వసూలు చేసిండట. దీనికి సంబంధించి క్లీన్ అండ్ క్లియర్ మొత్తం స్టేట్మెంట్ లోక్సభలోనే పెట్టారట. మరి మోదీ తీసుకున్న ఈ యాక్షన్ ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి.